జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వేళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య రహస్య ఒప్పందం నడుస్తుందని ఆరోపిస్తూ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కీలక నేత రాజీనామా చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు పంపారు. సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ నాయకత్వం కుమ్మక్కై అవకాశవాద రాజకీయాలు చేస్తుందని తన లేఖలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో శత్రువులుగా ఉండే కాంగ్రెస్ మరియు బీజేపీలు రాష్ట్రంలో మాత్రం కలిసిపోయాయి అంటూ ఆయన చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. సామాజిక న్యాయం చేయడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, బీసీ వర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ మాత్రం ప్రభుత్వంపై కనీసం గొంతు విప్పడం లేదని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను, ప్రజల ఆత్మ గౌరవాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని బీజేపీ ఏనాడు ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో కొనసాగడం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం అవుతుందనే నిర్ణయానికి వచ్చిన చెర్క మహేష్ రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తన పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. ఇకపై తను ఏ జాతీయ పార్టీలో కొనసాగబోనని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీతకు తన మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు.